మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఈ రోజుల్లో బ్యాట్స్మెన్స్ బౌలర్లపై ఆధిపత్యం చూపించడం పెద్ద విషయం కాదు. ఈ లిస్టులో దిగ్గజ బ్యాటర్లందరూ ఉంటారు. కానీ బౌలర్లను వణికించే బ్యాటర్లు కొందరే ఉంటారు. ఇలాంటి లిస్టులో మాత్రం చాలా కొద్ది మందే ఉంటారు. అయితే ఈ రెండిటికి భిన్నంగా ఒకడున్నాడు. అతడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు ప్రపంచ బౌలర్లందరికీ వణుకు పుట్టించాడు. ఇప్పుడేదో ఫ్లాట్ వికెట్స్పై బౌలర్ను బ్యాట్స్మెన్లు ఉతికారేస్తున్నారు. అంతకు మించిన విధ్వంసం లేదనుకుంటున్నారు. కానీ 2 దశాబ్దాల క్రితమే ఒక వీరుడు బౌలర్లను వీర ఉతుకుడు ఉతికేవాడు. ఎంత స్టార్ బౌలర్ అయినా భయపడకుండా బెంబేలెత్తించేవాడు. డేరింగ్ అండ్ డాషింగ్ అనే ట్యాగ్తో ప్రపంచ క్రికెట్ను తన హిట్టింగ్తో ఒక ఊపు ఊపేసిన ఆ విధ్వంసకర ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. షహ్వాగ్ ఘనతల గురించి ఎంత మాట్లాడుకున్నా సరిపోదు. క్రికెట్లో వీరేంద్రుడు వేసిన స్టాంప్ అలాంటిది. అందరూ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వెళ్తుంటే షహ్వాగ్ మొత్తం కొత్త రికార్డ్స్ సృష్టించాడు. ట్రిపుల్ సెంచరీలు సైతం అలోకగా కొట్టేస్తాడు. టెస్టుల్లో తొలి ఓవర్లోనే సిక్స్లు బాదగలడు. న్యూ బాల్తో ఎవరు బౌలింగ్ చేసినా తొలి బంతికే బౌండరీ కొట్టగలడు. అఖ్తర్ బ్రెట్లీ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసినా చాలా కూల్గా అప్పర్ కట్స్ కొట్టేస్తాడు. స్వింగ్ సిమ్తో సంబంధం లేకుండా బౌండరీలు లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఎంతసేపు క్రీజులో ఉన్నది ముఖ్యం కాదు, ఎంత ఇంపాక్ట్ చూపించామన్నదే ముఖ్యం అనేలా వీరేంద్రుడి విధ్వంసం ఉంటుంది. ఇక ఆఫ్ స్పిన్నర్లు అంటే తన దృష్టిలో బౌలర్లే కాదని బహిరంగంగా చెప్పాడంటే ఈ నజఫ్గఢ్ నవాబ్ ఎలా బ్యాటింగ్ చేసేవాడో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఒక ప్లేయర్ను ఆపడం ఏ బౌలర్కైనా బిగ్ ఛాలెంజ్. ఫార్మెట్ ఏడైనా నిలకడగా రన్స్ కొడతాడు. అదే సమయంలో తన దూకుడు ఎక్కడా తగ్గించకపోవడమే షెహ్వాగ్ స్పెషాలిటీ. అయితే ఇంత గొప్ప చరిత్ర ఉన్న అందరి ప్లేయర్స్ కొంతమంది తమ కెరీర్లో పీడకలుగా మిగులుతారు. షెహ్వాగ్ కెరీర్లో కూడా అలాంటి ఒక బౌలర్ ఉన్నాడు. షెహ్వాగ్ లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్మెన్కు చేదు జ్ఞాపకంగా మిగిలిన బౌలర్ కూడా ఉన్నాడంటే కొంచెం ఆశ్చర్యపోక తప్పదు. కానీ అలాంటి బౌలర్ ఒకడున్నాడు. ఆ బౌలర్ అంటే షెహ్వాగ్ కొంచెం వెనకడుగు వేసేవాడు. డామినేట్ చేయాలని చూస్తున్నా చాలాసార్లు వర్కౌట్ కాలేదు. అయితే వారెవరో దిగ్గజ బౌలర్లు అంటే పొరపాటే. ఒక సాధారణ బౌలర్ షెహ్వాగ్ క్రికెట్ కెరీర్లో ఊహించని విలన్ అయ్యాడు. పదే పదే అవుట్ చేస్తూ షెహ్వాగ్ని ఇబ్బంది పెట్టాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరో తెలుసా? ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ నాథన్ బ్రాకెన్. ఆస్ట్రేలియా జట్టులో ఈ ప్లేయర్ పెద్దగా ఎవరికి ఇప్పుడు ఐడియా ఉండడు. మెగ్రాత్, బ్రెట్లీ, గిలిస్పీ, కాస్ప్రోబిజ్ లాంటి పేర్లున్న ఆస్ట్రేలియా లైనప్లో ఇతను కూడా ఉండేవాడు. లైన్ అండ్ లెంత్కు కట్టుబడే బ్రేకెన్ తన బౌలింగ్ వేసేవాడు. షెహ్వాగ్ను ఎన్నోసార్లు ఇలానే అవుట్ చేశారు. వీరిద్దరి మధ్య వారు ఎలా ఉండాడో ఇప్పుడు ఒక్కసారి స్టాట్స్ ప్రకారం చూద్దాం. బ్రాకెన్, షెహ్వాగ్ ఇద్దరు దాదాపు ఒకేసారి తమ క్రికెట్ జర్నీ స్టార్ట్ చేశారు. షెహ్వాగ్ తన తొలి మ్యాచ్ 1999లో ఆడితే బ్రాకెన్ తన డెబ్యూ మ్యాచ్ 2001లో ఆడాడు. 2002 నుంచి వీరిద్దరూ తమ తమ జట్ల తరపున రెగ్యులర్ ప్లేయర్స్ కావడం మనం గమనించాల్సిన విషయం. ఆస్ట్రేలియాకు బ్రాకెన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా న్యూ బాల్తో బౌలింగ్ వేసేవాడు. మరోవైపు భారత జట్టు తరపున షెహ్వాగ్ ఓపెనింగ్ చేసేవాడు. టెస్టుల్లో బ్రాకెన్కు రెగ్యులర్గా ఛాన్స్ దక్కకున్నా వన్డేల్లో మాత్రం షెహ్వాగ్ను తన బౌలింగ్తో ఎన్నోసార్లు పెవిలియన్కి చేర్చాడు బ్రాకెన్. తన ఖచ్చితత్వం, స్వింగ్తో ఈ ఇండియా ఓపెనర్ తరచూ ఇబ్బంది పెట్టేవాడు. ఒక రకంగా చెప్పాలంటే షెహ్వాగ్కు ఈ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ఒక పీడకల లాంటివాడు. ఈ విషయం షెహ్వాగ్ ఫ్యాన్స్కి కూడా బాగా తెలుసు. లెఫ్ట్ హ్యాండర్గా గుడ్ లెంత్లో బౌలింగ్ వేసి క్రమశిక్షణగా వీరేంద్రుడిని కంట్రోల్ చేసేవాడు. ముఖ్యంగా లేట్ స్వింగ్తో పాటు పర్ఫెక్ట్ లైన్ లెంత్ను ఉపయోగించి షెహ్వాగ్ను తరచుగా తక్కువ స్కోర్కే అవుట్ చేసేవాడు. ఎంతోమందికి సాధ్యం కాని ఫార్ములాని కనిపెట్టి షెహ్వాగ్ ఆట కట్టించాడు. 2003లో షెహ్వాగ్ను బ్రాకెన్ అవుట్ చేసి టెస్టుల్లో తన తొలి వికెట్ నమోదు చేసుకున్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా బ్రాకెన్ బౌలింగ్లో షెహ్వాగ్ ఆడలేకపోయేవాడని బహిరంగంగా చెప్పాడు. 2018 నాటి ఒక ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ బ్రాకెన్ను ఎదుర్కోవడంలో షెహ్వాగ్ ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడని, తరచుగా అతని ఆటను అంచనా వేయడం కష్టంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో షెహ్వాగ్ పక్కనే ఉండడం ఇక్కడ హైలైట్. 2004లో ఇండియా వేదికగా టీమిండియా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై ట్రై సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో ఆస్ట్రేలియాని 2 మ్యాచ్ల్లో షెహ్వాగ్ను బ్రాకెన్ డకౌట్ చేశాడు. తొలి మ్యాచ్లో ఈ ఆసీస్ పేసర్ వేసిన అవుట్ స్వింగ్ అదే ప్రయత్నంలో స్లిప్లో దొరికిపోయాడు. ఇక రెండో మ్యాచ్లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ 2 మ్యాచ్ల్లో బ్రాకెన్ తొలి బంతికే అవుట్ చేసి షెహ్వాగ్కు బిగ్ షాట్ ఇచ్చాడు. 2008లో జరిగిన సిబి సిరీస్లో బ్రాకెన్ ట్రాప్ చేసి షెహ్వాగ్ను అవుట్ చేశాడు. 160 పరుగుల చేజింగ్లో ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓవర్లో తొలి 5 బంతులు అవుట్ స్వింగ్ వేయడంతో పరుగులు రాలేదు. అయితే చివరి బంతిని మాత్రం ఇన్ స్వింగ్ వేయడంతో బ్రాకెన్ బౌలింగ్ అంచనా వేయలేక షెహ్వాగ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఓవరాల్గా చూసుకుంటే బ్రాకెన్ బౌలింగ్లో వన్డేల్లో 68 బంతుల్లో 52 పరుగులు చేసిన వీరుబాయ్ 5 సార్లు అవుట్ అయ్యాడు. యావరేజ్ కేవలం 10 మాత్రమే. టెస్టుల్లో బ్రాకెన్ షెహ్వాగ్ని 2 సార్లు అవుట్ చేశాడు.
ఇతని బౌలింగ్లో షహవాగ్కు బౌండరీలు చేయడం పక్కన పెడితే స్ట్రైక్ రొటేట్ చేయడం కూడా కష్టంగా మారేది. స్పెషలిస్ట్గా పేరున్న బ్రాకెన్ ఓవరాల్గా 116 వన్డేల్లో 24 యావరేజ్తో 174 వికెట్లు పడగొట్టాడు. క్రికెట్లో ఎంత స్టార్ బ్యాటర్కైనా ఇలాంటి ఒక కష్టమైన బౌలర్ ఉండడం సహజం. అయితే షహవాగ్ మాత్రం దిగ్గజ బౌలర్ కాకుండా ఒక సాధారణ పేసర్ ఇలా ఇబ్బంది పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.